తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అసలు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నటువంటి ఆ నలుగురు ఎవరు, అసలు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందే థియేటర్లు బంద్ అనే టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది, అసలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నటువంటి ఆ బడా ప్రొడ్యూసర్స్ ఎవరు, అసలు హోల్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆ నలుగురు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుత హాట్ టాపిక్గా తెలుగు ఇండస్ట్రీలో ఉంది. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మరిన్ని మీ ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబర్ అవర్ ఛానల్. మరి ముందుగా మనం ఈ యొక్క ఇండస్ట్రీ డిస్కషన్లోకి వెళ్దాం. అసలు తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోస్ ఎవరైనా ఉన్నారనుకుంటే ప్రతి ఒక్కరు చెప్పే ఫస్ట్ పేరు ఏంటంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్. సో మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేశారు, అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటి, తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే ఒక తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఒక మార్కెట్ అనేది ఒక హైకి వెళ్ళే పరిస్థితి, సేమ్ టైం ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్లు నష్టపోయే పరిస్థితి కూడా ఉండదు, అట్లీస్ట్ వాళ్ళ క్యాష్ అయినా వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ అంత క్రేజీ ఉన్నటువంటి హీరోని ఎందుకు టార్గెట్ చేశారంటే ఇక్కడ ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్ కి మధ్యన ఒక రకమైనటువంటి బయటికి కనబడినట్టు ఒక యుద్ధమే జరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినీ హీరోగా ఉండేటప్పుడు అగ్ర కథానాయకుడిగా ఉన్నాడు, ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు వచ్చాయి, ఎన్ని ఫ్లాప్లు వచ్చాయి. సో ఆయన వల్ల ఎంతమంది ప్రొడ్యూసర్లు ఈరోజు నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉన్నదని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ని ఈరోజు ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందని అంటే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీ సుమారుగా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఒకసారి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాస్వామ్యకంగా ఒక చట్టబద్ధమైనటువంటి ప్రజాప్రతినిధిగా అందులో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ని ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీ నుంచి కూడా ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందని అనుకుంటే ఇక్కడ క్లాసెస్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలు, ఈ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం కాలం పాటు గడుస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మనం ఒకసారి చూసినట్లయితే పాలిటిక్స్ కి పొలిటికల్ ప్రజాప్రతినిధులకి అలాగే సినిమా పెద్దలకు మధ్య ఒక రకమైనటువంటి యుద్ధమే జరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా ఎవరైతే ఒక 100 కోట్ల పైబడి సినిమా తీసినటువంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా గవర్నమెంట్ తో మాట్లాడి ఎవరైతే కన్సర్న్ మంత్రి ఉంటారో ఆ మంత్రిని ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రీతిలో రేట్లు పెంచుకుని వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుని వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకుని వాళ్ళు క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకి గతంలో చూసాం. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టి 1 year గడుస్తున్నప్పుడు కూడా సినిమా పెద్దలు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ ఎవరు కూడా మర్యాద పూర్వకంగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవలేదు అనేది చెప్తున్నటువంటి విషయం. డైరెక్ట్ ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పేషి నుంచే కూడా వెలువన్నటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాని ఎందుకు టార్గెట్ చేశారని అంటే ఇక్కడ ఆ నలుగురు అనేటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో మరి ఆ నలుగురు ఎవరు అనుకుంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా నేను కాదంటే నేను కాదంటే నేనని ఈరోజు ఎస్కేప్ అయ్యే పరిస్థితి కూడా చాలా మంది మనం చూస్తాం. చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి బయటికి నేను అందులో లేను, ఆ నలుగురిలో నేను లేను, నేను ఎప్పుడో ఆ వ్యాపారం వదిలేస్తాను, నేను నా ఇండివిజువల్గా నేను చేసుకుంటున్నానని వాళ్ళ యొక్క సేఫ్ జోన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది గత 2 రోజులుగా చర్చ నడుస్తున్నటువంటి విషయం. మరి పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద హీరో ఇప్పుడు రాజకీయాల్లో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమా ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు, ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 week 10 days ముందుగానే థియేటర్ బంద్ అనేది ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. సో మరి ఇట్లాంటి ఈ చర్చల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ లాంటి సినిమాని గతంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీరోని వాళ్ళు చేసినా చేయకపోయినా ఆయన సినిమా ఎలాగ ఆడాలన్నా ఎలాగ ప్రజలు ఆదరించాలనుకున్నా ఖచ్చితంగా 100% కాకపోయినా అట్లీస్ట్ 50% అయినా రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో మరి అలాంటి సందర్భంలో ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే మనం గతంలో చూసాం, గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి సినీ పెద్దలకు ఏ విధమైన గౌరవం మర్యాదలు కల్పించారో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు సినీ పరిశ్రమకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ప్రభుత్వానికి అలాగే సినీ ఇండస్ట్రీ కూడా ఒక రకమైనటువంటి మంచి సంబంధాలు ఉన్నటువంటి తరుణంలో మరి ఇలాంటి అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఆయన సినిమాలో ఆపాలనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అందులో కొంతమంది బలంగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు వాళ్ళ చేతిలో థియేటర్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లేదనుకుంటే సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. సో వీళ్ళందరి మధ్యన వీళ్ళందరి కబంధ హస్తాల్లో కొన్ని థియేటర్లు ఉండడం వల్ల సో మేము ఖచ్చితంగా స్ట్రైక్ చేస్తే అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా థియేటర్లు బంద్ జరుగుతాయి, ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకోవచ్చిన ప్రయత్నం చేస్తారు.
ఈ యొక్క సందర్భంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరహర వీరమల్లు సినిమా అనేది మరి కొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో అట్లాంటి సమయంలోనే ఈ యొక్క విషయం తెరపైకి రావడం పట్ల ఒక చర్చ నడుస్తూ ఉంది. సో దీనిపైన ఖచ్చితంగా డిప్యూటీ సీఎం నుంచి పేషెంట్ నుంచి డైరెక్ట్ గానే ఖచ్చితంగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసి వాళ్ళ నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా మాకు రిటర్న్ గిఫ్ట్ బాగానే ఇచ్చారు, సో మీకు మేము ఖచ్చితంగా ఇస్తాం, మీరు ఎక్కడి నుంచి ఎవరికి అవసరం ఉన్నా సరే ఎవరు ఇండివిజువల్ గా వారు వస్తే నాతో కలిసి ప్రసక్తి లేదు, ఎంటైర్ మీ యొక్క అసోసియేషన్ రావాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలో నుండి అసోసియేషన్ అందరూ వచ్చి మీకు కావాల్సినటువంటి సమస్యలు ఇక్కడ చెప్పుకొని దాని నుంచి మీరు పరిష్కరించే విధంగా మీరు సొల్యూషన్ ఎత్తుకోవాలి. కానీ ఎవరు ఇండివిజువల్ గా వారు వస్తే ఇక్కడ కలిస్తే పరిస్థితి ఉండదు, ఇక్కడ అపార్ట్మెంట్ కూడా ఇవ్వమనేది కూడా పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అనుకోవాలి. సో మరి ఇలాంటి సందర్భంలో మరి అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపుతారా, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తారనేది కూడా ఒక రెండో రకమైనటువంటి చర్చ. సో మరి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆ నలుగురు ఎవరు అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మరి ఇలాంటి సందర్భాల్లో ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక వ్యక్తిని సపోర్ట్ చేసిన కొంతమంది ఉంటే అపోజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో మరి అలాంటి సందర్భంలో ఇదే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమా టికెట్ల గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడి ఎవరికి ఏ సమస్య వచ్చినా యాజ్ ఒక సినీ హీరోగా ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది, కూటమి ప్రభుత్వం సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది, దాని పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం. సో మరి అలాంటి సందర్భాల్లో ఇలాంటి రాజకీయాలు ఇలాంటి తెర వెనుక రాజకీయాలు ఎందుకు చేయాల్సి వస్తుందని అంటే ఇది ఖచ్చితంగా అణచివేసే ప్రయత్నమే. ఎందుకంటే ఇంకా సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉండకూడదు, ఇక్కడ మేమే హవా కొనసాగించాలి, ఇక్కడ మాదే పై చేయి అవ్వాలని ఒక ఆలోచనతోనే ఖచ్చితంగా ఈ యొక్క తెర వెనుక రాజకీయం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక హిట్ పడిన ఒక దశాబ్ద కాలం పాటు ఆయనకు ఒక ఫ్లాప్లు నడిచినప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు, ఒక గోరంత కూడా ఎవరు కూడా ఆయన క్రేజ్ని డామేజ్ చేయలేకపోయారు. సో అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఈరోజు ఆపాలనుకుంటే ఖచ్చితంగా అది చాలా తప్పుడు నిర్ణయం అవుతుంది, దాని వెనకాతల పర్యవసానం చాలా సివియర్గా ఉంటుందని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆ నలుగురికి ఉంది. సో ఈ సేమ్ టైమ్ అభిమానులు కావచ్చు, లేదనుకుంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, ఇలా చాలా మంది కూడా వాళ్ళు కూడా ఈ తెలుగు ఇండస్ట్రీ చేసినటువంటి ఒక చర్యకి ఏదైతే థియేటర్ల బంద్ అనే ఉన్నటువంటి ఒక అంశాన్ని ఏదైతే తెరపై తీసుకొచ్చారో దాన్ని కౌంటర్ అటాక్ చేస్తూ వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము సేవ చేస్తాం, లేదనుకుంటే విధ్వంసం సృష్టిస్తాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాని ఏ విధంగా థియేటర్లో ఆడినవరో ఏ విధంగా థియేటర్ల బంద్ అనేది నిర్వహిస్తారో అనేటువంటి విషయాన్ని కూడా అటు నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అలాగే కార్యకర్తల నుంచి కూడా బలమైనటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. సో ఇలాంటి క్లాసెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సినిమా పెద్దలు అలాగే ప్రొడ్యూసర్లు అందరూ అనుకున్నట్టే ఆ నలుగురు కూడా దీనిపైన పునరాలోచన చేయాలి. ఖచ్చితంగా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక కట్సి కింద ఖచ్చితంగా వెళ్ళి సినిమాటోగ్రఫీ మంత్రి లేదంటే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఇలాంటి కాంట్రవర్సీ పోయి ఇండస్ట్రీని దెబ్బతీసి ఇండస్ట్రీ ఎదుగుదలను ఆపేసి ఒక వ్యక్తినో ఒక వ్యవస్థనో లేదంటే ఒక పార్టీనో టార్గెట్ చేసి దీని వెనకాతలు ఉండి రాజకీయం చేద్దామంటే జరిగే పని కాదని కూడా అటు నుంచి డిప్యూటీ సీఎం నుంచి కూడా చాలాటువంటి స్ట్రాంగ్ వార్నింగ్నే వచ్చాయి. సో రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్య శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగానే పరిష్కరించారంటారని మనం వేచి చూద్దాం.